ఉదయ కృష్ణారావు 5 ఎకరాలు వేసాడు. సంప్రాలు నడిచి 5 ఎకరాలు వేసాడు పత్తి. ఉదయ అందరికి పత్తి నలమూతి నాగేశ్వరరావు వేసాడు. గతంలో కూడా మునిగిపోయినాయి చెప్పా. గతంలో కూడా మునిగినాయి. గతంలో కూడా పరిహారం ఇస్తా ఉన్నారు ఇంతవరకు రూపాయలు. కానీ ఇప్పుడు ఒక్కొల్లి మునిగిపోయింది. మళ్ళీ రెండో వాళ్ళు మళ్ళీ వేసుకున్నాం. మొక్క 2.5-3 రూపాయలు పెట్టి ఎకరానికి 50-60 వేలు ఇప్పుడైనా అంత ముందు 40-50 వేలు అయింది. 2 మాట వేసాం. కనీసంగా మా కళ్ళు వచ్చి పలకరించి ఇదాన్ని మాట్లాడిన వాళ్ళు లేరు. మన ఎమ్మెల్యే గారు వచ్చాడు. వచ్చి వంతెన కాడ నుంచే పోయాడు. మునుపు గతంలో ఎమ్మెల్యే గారు వచ్చాడు. అక్కడికి ఊళ్ళో నాయకులు కూడా తీసుకొచ్చి చూపించారు. ఏమీ లేదు. రూపాయి డబ్బులు పోయిన సంవత్సరంలో కనీసం ఇప్పుడు ఒక్కళ్ళు కూడా అప్లై చేసుకోవాలి. సోనియా గారు కానీ బాబు గారు కానీ ఎంతమంది వచ్చేవాళ్ళు అసలు వస్తుందంటేనే ఏవో గారిని అడిగాము. సచివాలయం బాగున్నారు. సచివాలయం పోతే మాకేం రాలేదన్నారు. 5 ఎకరాలు గురే కృష్ణారావు కౌలు రైతు. నేను కౌలు రైతునే. మిర్చి ఇది బాగా పచ్చళ్ళు మునిగినాయి. కనీసం వచ్చి రాసేవాళ్ళు చూసేవాళ్ళు. రాయడానికి మునిగే ఇలా అందుకే అడగట్లే ఎవరు. రూపాయి కావాలని ఒకటి అడగట్లా పోయి అది మళ్ళీ వచ్చిద్దని అంటున్నారు. కందకు గాని పశువు గాని దేనికి 1 రూపాయి ఇచ్చిన లేరు. యథా మొత్తం పొలం మొత్తం ఆగమైపోయింది. ఈ సంవత్సరం మునిగిపోయింది. 7 మునిగిపోయింది. పొలం అసలు మామూలుగా ఏమి లేదు. ఆదుకూరు మన పడవలేదు అయిపోయారండి. కంద కోవండి బాబు గారు చెప్తానే ఉంది. 7 కంద బాగా దొరకడం. పసుపు అసలు అట్టా ఉంది. దోరగెత్తుంది మామూలుగా పంటలు పోతుంటే. అలాంటి పంటలు మామూలుగా అసలు ఏమి లేదండి. మామూలుగా మీరు వచ్చి రేపు వచ్చిన మళ్ళీ ఏ దగ్గర వెళ్ళిన తర్వాత చూసుకుంటే అసలు ఏ డబ్బులు వస్తాయి. పోయిన సంవత్సరం నష్టపోయిన ఎడుగుడి 7 కంద ఇంతంతలా దుంపలండి ఊరింది. కంద ఇంత ఎత్తు. మన ఆతుకూరు లంక గాని కొత్తపేట లంక గాని ఇంత ఎత్తు అండి. అసలు మొత్తం పూర్తిగా నష్టపోయామని చెప్పి పూర్తిగా నష్టపోయాం. మామూలుగా లేవండి. ప్రతి ఒక్కళ్ళు గణాత్కూరు పొలాలు చూసారు మీరు. అదేవిధంగా కొత్తపేట గణాత్కూరులో ఉన్న లంక పొలాలన్నీ కూడా మొత్తం మునిగిపోయాయి. రైతులు చెప్పారు పసుపు కంద మొత్తం కూడా ఎక్కడ కూడా ఒక్క సెంటు భూమి కూడా లాభం లేకుండా మొత్తం అన్ని కూడా మునిగిపోయాయి. అదేవిధంగా గతంలో కూడా ఇదే టైంలో వచ్చాయి ఈ విధంగా వరదలు. అప్పుడు కూడా పంట నష్టం జరిగింది. 1 రూపాయి కూడా ప్రభుత్వం తరఫున మరి రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదు. మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఇదే పరిస్థితి. ఒక్కొక్కటి అకాల వర్షాలు, వరదలు, కరోనా నేపథ్యం మరి ఇవన్నీ కూడా కలిసి రైతు మీద చాలా భారం. కాబట్టి రైతులు కష్టాలు గుర్తుంచుకొని తప్పకుండా ప్రభుత్వం ఎప్పటికైనా గత సంవత్సరం నుంచి ఏదైతే నష్టపరిహారం చెల్లించాలి దాంతో పాటు ఇవి కూడా మీరు ఎన్యూమరేట్ చేసుకొని అధికారులు పంపించండి. ఇంతవరకు ఒక్క అధికారి కూడా ఏ గ్రామాల్లో కూడా పర్యటించలేదు. అసలు నష్టం ఎంత జరిగింది, ఏ పంటకి ఎంత నష్టం ఇవ్వాలి అంతా కూడా బేరీజ్ వేసుకోవాలి. కాబట్టి తప్పకుండా ఇప్పటికైనా అధికారులు స్పందించి లోకల్ ఎమ్మెల్యే కానీ అదే నాయకులు కూడా స్పందించి తప్పకుండా ఎన్యూమరేట్ చేసుకోండి. అదేవిధంగా మానవ తప్పిదం వల్ల వచ్చే వరదలని అందరికీ తెలుసు. కేవలం ఈ ప్రాంతాన్ని ముంచాలని చెప్పి మీరు గేట్లను సరిగ్గా నిర్వహించకుండా ఈ విధమైన వరదలు తీసుకొచ్చారు. కాబట్టి దీనికి కూడా బాధ్యత వహిస్తూ పంట నష్టం చెల్లించాలని డిమాండ్ చేస్తారు.